హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్, గన్నవరం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నించారని, అతను అరెస్ట్ చేశామని చెప్పేసి ఒక వార్తలు రావడం చూస్తున్నాం సార్. నిజంగా ఈ దాడి ప్రయత్నించారా? ఎవరి వ్యక్తి, మరి ఏం జరిగింది? దాడి అని చెప్పలేము. బట్ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఈరోజు ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళాడు. సో వెళ్తున్న క్రమంలో అక్కడ ఒక వ్యక్తి అనుమానాస్పదం కనిపించాడని పోలీసులు అతను అదుపులోకి తీసుకుంటే అతని పేరు డాక్టర్ తాళ్ళూరి లోకేష్ అని తెలిసింది. సో అతని ఫోన్లో చూస్తే కొన్ని వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి. అది లండన్ ప్రోగ్రాం మొత్తం కూడా అతను ఎవరికో లండన్లో అమెరికాలో కొంతమందికి పంపించినట్టుగా వాటిలో ఉంది. అట్లాగే మెయిల్స్ కూడా పెట్టున్నాడు. సో ఎందుకు ఇతను జగన్ ప్రోగ్రామ్స్ని ఇట్లా పంచాడు, ఏదన్నా ప్లాన్ వేసారా, వీళ్ళు ఎవరన్నా టీం ఉన్నారా ఏంటి అనేది చూస్తున్నారు. అతనైతే అతనికి అమెరికన్ సిటిజన్షిప్ ఉంది. తెలుగోడే అతను, గుంటూరు దగ్గర ఏదో పల్లె, కానీ అమెరికన్ సిటిజన్షిప్ ఉంది అతనికి. అతను వాషింగ్టన్ డీసీలో ఉంటాడని చెప్తున్నారు. గత కొంతకాలంగా తెలుగుదేశం తరపున ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చాడని చెప్తున్నారు. నేను అతన్ని ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా చూసాను మొన్ననే. తెలుగుదేశం సపోర్ట్ చేసే ఛానల్లో అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ చూసే వీడికి ఏమన్నా బ్రెయిన్ దొబ్బిందా అనుకున్నాను నేను యాక్చువల్గా. అతను ఏం చెప్తున్నా అంటే, ఆ ఇంటర్వ్యూలో జగన్ ఎవ్రీ వీక్ 15,000 కోట్లు కంటైనర్లలో తీసుకొని కాకినాడ పంపిస్తున్నాడు. అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ ఆ డబ్బుని షిప్పుల్లో బయటికి తరలిస్తూ ఉన్నారు. అక్కడొచ్చి ఆ షిప్పులు దగ్గర అది వచ్చి గవర్నమెంట్ పోర్టు, అందుకని గవర్నమెంట్ సెక్యూరిటీ ద్వారానే పంపిస్తున్నారు అని అంటే, ఆ అమ్మాయి అడుగుతుంది యాంకరు, గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కదా సార్, అది వాళ్ళు ఎలా పంపిస్తారు అని. దానికి అతని దగ్గర ఆన్సర్ లేదు. మళ్ళీ ఏం చెప్తున్నాడు, 2015 నుంచి ఇలాగా 1000 కోట్లు తరలిస్తున్నాడు. 2015లో తెలుగుదేశం గవర్నమెంట్ కదా, జగన్ ఎలా తరలిస్తాడని అడిగిందాము. దానికి ఆన్సర్ లేదు అతని దగ్గర. సో ఇలాగా నోటుకొచ్చింది మాట్లాడేస్తున్నాడు అనమాట అతను జగన్ మీద. సో ఇది బాగా వైరల్ అయింది ఈ వీడియో. రీల్ లాగా చేసి వైసీపీ వాళ్ళు కూడా దీన్ని మీమ్ లాగా చేసి వైరల్ చేశారు. అంటే ఇలా ఉంటారు జనాలు అనేసి. అలాగే ఉన్నాడు అతను క్యాండిడేట్. అంటే ఈ మధ్య ఎన్ఆర్ఐలు ఓపెన్గానే నిస్సిగ్గుగా ఓటర్లని ఎలా కొనాలి ఇవన్నీ మాట్లాడడం, తర్వాత అందరికి ఫోన్లు చేసి వాళ్ళు క్యాంపెయిన్లు చేయడం, పోయి కలిసి చేయడం, ఇవన్నీ వచ్చాయి. అంటే ఒక పెద్ద బ్యాచ్ తెలుగుదేశం తరపున దిగింది. సో దిగి వీళ్ళు ఏంటంటే ఎక్కువ భాగం అమరావతి చుట్టుపక్కల ఆస్తులు ఉన్నవాళ్ళు కావచ్చు, కొన్నవాళ్ళు కావచ్చు, కమ్మ సామాజిక వర్గ పిచ్చి ఉన్నవాళ్ళు కావచ్చు, ఎట్లయినా ఈసారి మనం చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలి, ఈ బ్యాచ్ దిగారు. సో అందులో ఒకడే ఇతను ఎన్ఆర్ఐ. సో ఇతను మరి ఎందుకు జగన్ ప్రయాణాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాడు, ఎవరితో షేర్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు పోలీసులు చూడాలి. బట్ ఆయన్ని కొద్దిగా పోలీసులు ప్రశ్నించేసరికి నాకు గుండె నొప్పి అని ఏదో డ్రామా అన్నట్టున్నాడు. అదొక గుంటూరులో ఒక హాస్పిటల్లో చేర్చారు అతను తీసుకెళ్ళి. సో అక్కడి నుంచి మరి ఇప్పుడు అతన్ని సేవ్ చేయడానికి చంద్రబాబు వీళ్ళందరూ బయలుదేరుతారు నాకు తెలిసి. సో ఏమీ జరగకపోవచ్చు. అతను ప్రశ్నించి వదిలేసాము, అతనికి కొద్దిగా మెంటల్ స్టెబిలిటీ లేదని చెప్తారు ఖచ్చితంగా. మెంటల్ స్టెబిలిటీ లేదు, అందువల్ల ఏదో చేశాడు తప్ప అతనికి ఏమి అంతకంటే ఏమీ లేదని నాకు తెలిసి అతన్ని వదిలేస్తారు. రియల్ రీజన్ రాకపోవచ్చు. అతను ఎందుకు ఉన్నాడనేది రియల్ రీజన్ రావాలంటే ఎవరు చేయాలి? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ నడుస్తుంది. ఎలక్షన్ కమిషన్ని చంద్రబాబు కంట్రోల్ చేస్తున్నాడు. ఇతను చంద్రబాబును గెలిపించడానికి ఇక్కడికి వచ్చాడు ఈ డాక్టర్ లోకేష్ అనే వ్యక్తి. కాబట్టి ఫైనల్గా ఇదేం జరగకపోవచ్చు. ఇదే సందర్భంలో జగన్ లండన్ వెళ్ళట్లేదు, దారి తిప్పాడు, ఇక్కడ 1000 కోట్లు తరలించి వెళ్ళిపోతున్నాడు. ఇలాగా మెయిన్ ఏబిఎన్లో మామూలుగా ఏదైనా యూట్యూబ్ మనలాంటి యూట్యూబ్ ఛానల్ ఏదో వ్యూస్ కోసం చేస్తున్నారంటే అర్థముంది. ఏబిఎన్లో ఇది అక్కడేమో ఇప్పుడు ఎందుకంటే అతను ఎక్కడికి వెళ్ళినా సిబిఐ దగ్గర రూట్ మ్యాప్ ఉంటుంది, సిబిఐ దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుంది, అతను ఏ ఊరికి వెళ్తున్నాడు ఏంటి మొత్తం సిబిఐకి చెప్పాలి, కోర్టుకి చెప్పాలి. అది కండిషన్. అతనేమి ఇష్టం వచ్చినట్టు రహస్యంగా పోయేదానికి కుదరదు. దాన్ని కూడా ఆమ్స్టర్డామ్కి వెళ్తున్నాడు, రూటు మార్చింది, ఇదంతా
దాంతో ఇప్పుడు మళ్ళీ వైసీపీ పెట్టింది. ఆల్రెడీ రీచ్డ్ అయ్యా లండన్కి, చూడండి మీరు ఆ ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందని మొత్తం మ్యాప్ అంతా వాళ్ళు షేర్ చేశారు. అంటే ఇలా ఇప్పటికి కూడా అబద్ధాలని ప్రచారం చేయడం, దాన్ని ఏదో ప్రజల్ని నమ్మించడానికి ట్రై చేయడం, ఇది చేస్తున్నారు. అంటే అతను అసలు ఎవరు గెలుస్తారో లేదు తెలియదు. అతను ఆల్రెడీ ఓడిపోతున్నట్టు, అతను డబ్బులు తీసుకొని పారిపోతున్నట్టు ఒక కథనాన్ని ఇది చేస్తున్నాయి. ఇలా చెప్పే నిజానికి చంద్రబాబు కొంప ముంచింది మీడియాని సగం. ఎందుకంటే ఎవడో నమ్మడం మానేశాడు. రోజు నువ్వు 100 అబద్ధాలు చెప్తే ఇది ఏది నమ్ముతారు? కనీసం ఒకటో రెండో చెప్తే ఇది నిజమేమో అనుకుంటారు. 100 చెప్పేసరికి ఏమవుతుంది, ఒకరోజు చూస్తారు. ఇప్పుడు మన ఛానల్లో అయినంతే కదా, మనం మరీ విచిత్రంగా తమ్మునైల్స్ పెడితే రెండో రోజు చూడరు. ఎందుకంటే ఈ తమ్మునైళ్ళు వీళ్ళు ఇంతే విషయం ఏమి ఉండదు అని జనాలకి అర్థమైపోతుంది కదా. అర్థమైనాక ఎందుకు చూస్తారు? సో ఇదే జరుగుతుంది తెలుగుదేశం మీడియాకి సంబంధించి. ఇప్పుడు కూడా అతను నీట్గా కోర్టుకి అతను ఇవ్వాలా, మొత్తం ఫోన్ నెంబర్ ఉంటుంది, అతను రూట్ మ్యాప్ ఉంటుంది, అంతా ఉంటుంది, సిబిఐకి ఇవ్వాలా. సో ఇప్పుడు వాళ్ళని కూడా అవమానిస్తున్నట్టే కదా. ఇతను వేరే రూట్లో వేరే దేశానికి వెళ్ళిపోతున్నాడంటే వేరే దేశానికి ఎలా వెళ్ళిపోతాడు? సో ఇదంతా ఏంటంటే వాళ్ళకి తెలియదని కాదు, కావాలని ఏదో ఒక పుకారు క్రియేట్ చేయడం. జగన్ ఇదే డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు, వీళ్ళందరినీ అన్యాయం చేసేస్తాడు. ఎక్కడికి పోతారు? అతను ఇప్పటివరకు సీఎంగా ఉన్నాడు. రేపు వీళ్ళకేమి స్వీపింగ్ ఏమి వచ్చేది. ఒకవేళ తెలుగుదేశం కూటమి వచ్చినా వీళ్ళకేదో 150 సీట్లు అయితే రావు. ఇక్కడ వచ్చినట్టుగా 4-5 మెజారిటీ వస్తుంది. బలమైన ప్రతిపక్షంగా అతను ఉంటాడు. సో అతనికి ఏమి, ఒకవేళ వరస్ట్ అంటే ఏం చెబుతాడు, జైల్లో పెట్టబోతారు. వరస్ట్ అంటే అది కూడా రేపు అతనికి కూడా కనీసం ఒక 10 ఎంపీ సీట్లు వస్తే, ఆల్రెడీ రాజ్యసభలో 11 మంది ఉన్నారు. రేపు మోడీకి అవసరం, జగన్ కూడా అవసరం. జగన్ మద్దతు కూడా మోడీ తీసుకుంటాడు. జగన్ మద్దతు అవసరమైన రోజులు జగన్నికి సపోర్ట్ చేస్తాడు కదా మోడీ కూడా. ఎందుకంటే మోడీకి కూడా అక్కడ అబ్సల్యూట్ మెజార్టీ వచ్చే అవకాశాలు లేవు అనేది ఇప్పుడు విశ్లేషకులు, సెఫాలజిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే 2014 కంటే కూడా మోడీకి తక్కువ వస్తాయి, అంటే 270 కూడా రావు అని చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇతర రాజకీయ పక్షాలు అవసరం ఉంటుంది. ఇదే తెలుగుదేశాన్ని రేపు పక్కన పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు. జగన్ కంటే తక్కువ వచ్చాయనుకో సీట్లు, ఇతను పక్కన పెట్టి జగన్ని తీసుకున్నా రేపు ఆశ్చర్యమే ఉండదు. సో కాబట్టి ఇక్కడ జగన్ పారిపోతాడు అని ప్రచారం చేయడం అంటే జనాల్ని ఏమార్చడానికి ట్రై చేయడమే. దానివల్ల ఏంటంటే ఎవడు కూడా ఇవాళ ఏమారే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఒక్క మీడియా చూసి, సాక్షిలోనో జ్యోతిలోనో ఈనాడులోనో ఒక్కదాన్ని చూసి ఎవడో నమ్మట్లే. సాక్షిలో వచ్చిందా, సరే మిగతా చోట్ల ఏమొచ్చిందో చూడు అని చెక్ చేస్తున్నారు. జ్యోతిలో వచ్చిందా, మిగతా చోట ఇదేమొచ్చిందో చూడు అని చెక్ చేస్తున్నారు తప్ప ప్రైమాపేసిగా ఎవరు నమ్మే పరిస్థితి ఇవాళ లేదనమాట. కానీ ఇలాగ ప్రచారం చేస్తున్నారు. మరి ఈ డాక్టర్ని కూడా నాకు తెలిసి ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా అతని మీద ఏమి చర్య ఉండదు. ఖచ్చితంగా అతనికైతే మైండ్ కూడా సక్రమంగా ఉన్నట్టయితే నాకేం అనిపించలే ఆ ఇంటర్వ్యూ చూస్తుంటే. అంటే ఈ మధ్య అలాగే మాట్లాడుతున్నారు, మైండ్ సక్రమంగా ఉన్నవాళ్ళు కూడా కావాలని జగన్ని బదనం చేయడం కోసం 1000 కోట్లు ఇక్కడ తరలిస్తున్నాడు, ఇది చెబుతున్నారు. సో అది కూడా పోర్టు నుంచి, అది సెంట్రల్ ఇదే. అంటే అప్పుడు మోడీకి కూడా కొమ్మక్కైనట్టే కదా, మోడీకి కూడా ఇది చేస్తున్నట్టే కదా వీళ్ళు. సో క్లియర్గా ఏంటంటే ఏదో ఒక గోబెల్స్ అని హిట్లర్ కాలంలో ఉండేవాడు. అతని తీరే ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అని నమ్ముతారు. అప్పుడు నమ్మేవాళ్ళేమో, ఇప్పుడు నమ్మరు. ఎందుకు నమ్మరంటే నువ్వు అబద్ధం అనే విషయాన్ని ఇంకొక 100 కౌంటర్గా ఉన్న నెరేటివ్లు బయటకు వస్తాయి. అప్పుడంటే కంట్రోల్ మీడియా వాళ్ళ చేతిలో ఉంది హిట్లర్ కాలంలో. ఇవాళ అది లేదు. ఒకప్పుడు ఇక్కడ కూడా ఈనాడు ఇలాంటి వాళ్ళ చేతిలో ఉన్నింది మీడియా, ప్రింట్ మీడియా ఉన్నప్పుడు. ఇవాళ ఒకదాన్ని చెప్తే 100 కౌంటర్ ఉంటున్నాయి. కాబట్టి అన్నీ చూసే జనాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. సెల్ ఫోన్ ఉంటే అన్నీ ఉన్నట్టే. సో ఇవాళ అన్నీ చూసుకుంటున్నారు, అడుగుతున్నారు, ఫేస్బుక్లో షేర్లు చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ ఒక అబద్ధాన్ని చెప్పాలంటే దీన్ని నమ్మించడం ఎలా అనేది చాలా కష్టం. అయినా కూడా వీళ్ళు గుడ్డిగా చెప్తే నమ్ముతారులే అనుకొని చెప్తూనే ఉన్నారు. సో అతను ఇంకా ఏమేమి చెప్తారో చూడాలి. ఈ 10 రోజులు 20 రోజులు ఇంకా ఎటువంటి కథనాలు బయటకు వస్తాయనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.